దేవునికి స్తోత్రం. చేరొచ్చిన బేరా క్రిస్టియన్ అసెంబ్లీ విశ్వాసులు, సేవకులు, పెద్దలు, అనేక మంది సహోదరులు చేరవచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. మరోసారి చెప్తున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇది క్రైస్తవ ప్రపంచానికి బాగా తెలిసినటువంటి మాట, తెలిసినటువంటి పదం. సరిగ్గా 4 వారాల క్రితం ఆగస్టు నెల బైబిల్ స్టడీలో నేను 13వ అధ్యాయంలో నుంచి మొదటి వచనంలో ఆయన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఎరిగి ఉన్న దేవుడు, ఆయన ఏమేమి ఎరిగాడు అనే విషయం చెప్పాను. 13:1లో ఆయన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలి అనే సంగతిని ఎరిగి ఉన్నాడు. తర్వాత ఆయనను అప్పగింపబోయే వాడిని ఆయన ఎరిగి ఉన్నాడు. పేతురు అబద్ధమాడుతాడు అని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ 13వ అధ్యాయంలో ఆ 3 సంగతులు ఉన్నాయి. ఆ 3 విషయాలు చెప్పాను. అవి కాక ఆయన సమస్తమును ఎరిగిన వాడని, ఆయన మన అంతరేంద్రియాలను ఎరిగిన వాడని అనే సంగతులు గడిచిన ఆగస్టు నెలలో చెప్పడం జరిగింది. ఈ సెప్టెంబర్ మాసంలో 13వ అధ్యాయంలో చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ అంతా వివరించడానికి మనకు కుదరక కనీసం అధ్యాయానికి ఒక సందేశమైన, ఒక చాప్టర్కు ఒక విషయమైన నేర్చుకుంటూ వెళ్దామనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ 14వ అధ్యాయంలో కూడా దాదాపుగా 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలను నేను వివరించబోవడం లేదు. ఓన్లీ మొదటి వచనంలో మొదటి భాగం మాత్రమే, మీ హృదయములను కలవరపడనీయకుడి అనే మాట చెప్తున్నాను. ఒక ప్రశ్న, అసలు కలవరము అంటే ఏంటి? కలవరం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, కలవరము అనగా దానికి పర్యాయ పదాలు. ఒకటి భయం, 2 ఆందోళన. ఈ భయం, ఆందోళనకు మించిన పదమే కలవరం. ఈ భయం ఉన్నవాడికి, ఆందోళన ఉన్నవాడికి కలవరం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో ఒక పదాన్ని వాడతారు. చాలా తీవ్రమైన పదం వాడాలనుకున్నప్పుడు కలవరం వాడతారు. జనరల్గా వాడుతున్నప్పుడు భయం వాడతారు. జనరల్ కంటే కొద్దిగా మించిన స్థాయి అప్పుడు ఆందోళన అంటారు. ఆందోళనకు మించిన స్థాయి ఉన్నప్పుడు కలవరం అంటారు. అన్నీ ఒకటే. భయం ఉన్న వారికి కలవరం ఉంటుంది, ఆందోళన ఉన్న వారికి కలవరం ఉంటుంది. ఇది భయానికి, ఆందోళనకు ఒక తాత లాంటి వాడు, జేజనాన్ లాంటి వాడు ఈ కలవరం అనేది. ఇది కలవరం అంటే భయము మరియు ఆందోళన. మనము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో చాలా మార్లు భయపడతా ఉంటాం, చాలా మార్లు ఆందోళన చెందుతూ ఉంటాం. నేను ఒక
2-3 విషయాలు మీతో చెప్తాను. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ పరిస్థితులలో భయపడ్డారో లేదా కలవరపడ్డారో మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. యోబు భక్తుడు 1వ అధ్యాయంలో సమస్తాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు. సమస్తాన్ని పోగొట్టుకున్న యోబును 4వ అధ్యాయం 1వ వచనములో దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. తన స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడుతున్నటువంటి విషయం. యాక్చువల్గా యోబు భక్తుడు ఆయన కలవరపడట్లేదు. ఎందుకంటే 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన దేవుని స్తుతించిన వాడిగా ఉన్నాడు. భయభక్తులు లేని భార్య, భయం లేని భార్య, భక్తి లేని భార్య, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఆయన మౌనంగానే ఉన్నాడు. నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా 2వ అధ్యాయం 9వ వచనంలో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవా కొన్నాడు. అంతవరకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు, ఇలా దేవుని స్తుతించిన వాడు కలవరపడతాడా? చెప్పలేము. ఒకవేళ మనిషి కాబట్టి ఒక చింతాకంతైన భయం, ఒక చింతాకంతైన ఆందోళన ఉండి ఉండొచ్చు. అతని హావభావాలను చూసి తన స్నేహితుడు అని ఉండొచ్చు. ఒకవేళ యోబుని గురించి మనం అతడు శత్రువుగా మారిపోయి ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాట అది. ఎగతాళి చేస్తూ మాట్లాడినా కానీ శ్రమలో ఉన్న వాడికి కలవరం ఉంటుంది. ఇది వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోండి. కలవరపడుటకు కారణాలు. ఇందాక కలవరం అంటే ఏంటో చెప్పా. కలవరం అంటే భయము, ఆందోళన. కలవరపడుటకు కారణాలు ఏంటంటే శ్రమ. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పర్సనల్గా వచ్చేటువంటి శోధన, వచ్చేటువంటి సమస్య, వచ్చేటువంటి బాధ, నువ్వు ఎదుర్కొనే శ్రమ, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ కలవరానికి దారితీస్తుంది, కలవరం వైపు నడిపిస్తుంది. కలవరం వైపు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, కలవరపడటానికి కారణాలు ఏంటంటే 1 శ్రమ. అది ఏ శ్రమ అయినా సరే, చిన్నదా పెద్దదా, ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చిద్దా, బయట వారి ద్వారా వచ్చిద్దా, సంఘం ద్వారా వచ్చిద్దా, సేవకుల ద్వారా వచ్చిద్దా, నీ పొరుగింటి వారి ద్వారా వచ్చిద్దా, కానీ శ్రమ కలవరం వైపు నడిపిస్తుంది. శ్రమ కలవరం పుట్టిస్తుంది. ఇంకొక మాట చెప్తా చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క మనసు కలవరపడిందంట. మనసు కలవరపడడం అంటే మనసు కలవరపడినా, హృదయం కలవరపడినా, వ్యక్తి మనిషి కలవరపడినట్టు. ఇప్పుడు 41వ అధ్యాయం 1వ వచనంలో 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా
7 ఆవులు, 7 బలిసిన ఆవులు, 7 బలమైన ఆవులు, 7 బలహీనమైన ఆవులు. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను మింగివేసినాయి. ఇది కళ. అంటే యోసేపు జైలులో ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ దెబ్బకు రాజు కలవరపడ్డాడు. అంటే అంటే మనల్ని కళలు కలవరపరుస్తాయి. చాలా మంది నిద్రలో ఏదో ఒక కళ కానీ ఆ కళను బట్టి భయపడతారు, ఆ కళను బట్టి ఆందోళన చెందుతారు, ఆ కళను బట్టి కలవరపడతారన్నా. రాత్రి నాకు ఏదో కళ వచ్చిందన్నా, మా ఇంటి వాళ్ళే నన్ను వచ్చి నా మీద ఏదో కుట్రలు చేస్తున్నట్టుగా, మా ఇంటి వాళ్ళు నా మీద పడి చంపేసినట్లుగా, లేక నాకు ఏదో అయిపోయినట్లుగా, లేక నేను చచ్చిపోయినట్టుగా కళ వచ్చింది అని ఇట్లా భయపడేవారు చాలా మంది ఉంటారు, కలవరపడే వాళ్ళు ఉంటారు. నేను ఈ సందేశాన్ని నేను మీకు చెప్పాలి అనుకోవట్లేదు. ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళ అతన్ని కలవరపెట్టింది. అంటే కళలు కలవరపరుస్తాయి. ఈ రోజున చాలా మంది ఒక్కోసారి వచ్చిన కళలను బట్టి ఆ కళలను నమ్మి ఆ కళల మాయలో పడి మోసపోయేవారు కూడా ఉన్నారు. కళలను దర్శనాలు అనుకొని, దర్శనాలు కళలు అనుకొని మోసపోయేవారు ఉన్నారు. అయితే ఇది రెండో విషయం. ఒకటి, శ్రమ కలవరపరుస్తుంది. 2, మనకొచ్చే నిద్రలో వచ్చే కళ కలవరపరుస్తుంది. 3వ మాట చెప్తా చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, కలవరపరచనీయకుము అనే మాట ఇక్కడ వ్రాయబడింది. యాక్చువల్గా 6వ వచనం చూడండి. అతని ముఖము వికారమాయను, అతని మనసునందు కలవరపడగా. అతని ముఖము వికారమైంది, అతని మనసు కలవరపడింది. ఎవరు అంటే 5వ అధ్యాయం 1వ వచనం. రాజుకు బెల్షెజరు కలవరపడుతున్నాడు. ఆయన ఒక విందు ఏర్పాటు చేసి, గొప్ప విందు 1000 మందికితో ఏర్పాటు చేసి 1000 మంది బాగా ద్రాక్ష రసం తెచ్చుకొని తిని త్రాగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, సంతోషిస్తూ ఉంటే, వారు చూస్తూ ఉండగానే 5వ వచనంలో, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాస్తా ఉన్నారు. రాత రాస్తా ఉంటే ఆ రాత ఏంటో, ఏదో రాయబడుతుందని చూచి ఆ రాతను చూసిన రాజు కలవరపడ్డాడు. అంటే చూచి కలవరపడ్డాడు. ఒక్కోసారి మన జీవితాల్లో, మన బ్రతుకులో కూడా మనం ఏదైనా చూడరాని చూచినప్పుడు, నువ్వు ఊహించని చూచినప్పుడు, నువ్వు తలంచనిది చూచినప్పుడు మనిషి భయపడతాడు, మనిషి ఆందోళన చెందుతాడు, మనిషి కలవరపడతాడు. చాలాసార్లు అన్నా నేను ఫలాన్ని చూశానన్నా, ఫలాని వ్యక్తిని చూశాను, చాలా భయం వేసింది అంటారు. అసలు నాకు ఒళ్ళు జల్దరిచ్చిందంటారు, వణుకు పుట్టిందంటారు. వణుకు పుట్టడమే కలవరం, వణుకు పుట్టడమే. ఇక్కడ రాజు బెల్షెజర్ రాజు చూచిన దాన్ని బట్టి కలవరపడ్డాడు. ఒక్కోసారి అంటే చూచుట వలన, ఏదైనా ఒక పరిస్థితిని చూచినప్పుడు కలవరం వస్తుంది, ఏదైనా ఒక కలగనినప్పుడు కలవరం వస్తుంది, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు కలవరం వస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తా, ఇంకొక మాట కూడా. ఈ సందేశం కాదు, ఇదంతా ఇంట్రడక్షనే. మత్తయి సువార్త 2వ అధ్యాయం
రెండవ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు రాజు ఈ సంగతి విని అతడును అతనితో కూడి ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. అంటే అప్పుడు యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు హేరోదు. ఆ హేరోదు రాజు దగ్గరకు వచ్చేయ్యా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్నారు. ఒక్కసారిగా అతనికి షాక్ అయింది. అరే, నేను రాజుగా ఉంటే నాకు తెలియకుండా నాకు బదులుగా మరొక రాజు పుడతాడా? అది ఎలా సాధ్యం? అంటే నా సీటు కేసులు పెట్టినట్టుంది ఎవడో అనుకున్నాడు ఆయన. నన్ను దించేయాలనుకుంటున్నారా అనుకున్నాడు ఆయన. అసలు భయపడ్డాడు. భయపడి కలవరం పడ్డాడని రాయబడింది బైబిల్లో. అంటే అతని చెవికి వచ్చిన వార్త, అతను వినినటువంటి విషయాన్ని బట్టి, అతను వినినటువంటి వార్తను బట్టి అతడు కలవరపడ్డాడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, నేను అన్ని చెప్పట్లేదు. నా టైం 8:45 అవుతుంది. ఒకటి, కలవరానికి కారణాలు. కలవరపడటానికి ఒకటి, శ్రమ కలవరపరుస్తుంది. 2, మనకు వచ్చిన కళ కలవరపరుస్తుంది. 3, మనం పరిస్థితిని చూచే పరిస్థితిని బట్టి కలవరం వస్తుంది. తర్వాత మనం వినే విషయాలు, మనం వినే వార్తలు కూడా మనల్ని కలవరపరుస్తాయి. నువ్వు ఏ విషయంలో కలవరపడుతున్నావు? నువ్వు చూచిన దాన్ని బట్టా, నీకు వచ్చిన శ్రమను బట్టా, నీకు వచ్చిన కళను బట్టా, నువ్వు వినిన వార్తను బట్టా. ఈ రోజున చాలా మంది హార్ట్ అటాక్ రావడానికి కారణాలు, హార్ట్ అటాక్ చచ్చిపోవడానికి కారణాలు వారు వినిన వార్తలు. అన్ఎక్స్పెక్టెడ్ గా వినడం, ఊహించని వినడం వార్తలను బట్టి కూడా కలవరపడతా ఉంటారు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రోమపత్రిక 9:5 సర్వాధికారి అయిన దేవుడు, అపోస్తుల కార్యం గ్రంథం 10:13 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, డోంట్ ట్రబుల్. కలవరపడకుడి. నీ ఇంట్లో వేదన ఉందా? నీ హృదయంలో వేదన ఉందా? నువ్వు శ్రమ పడుతున్నావా? నువ్వు శ్రమల్లో ఉన్నావా? శోధనలో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? నువ్వు ఊహించని ఏదైనా కలలు కన్నావా? ఊహించని వార్త విన్నావా? అది ఎంత జటిలమైన సమస్య అయినా, జటిలమైన పరిస్థితి అయినా, నువ్వు వినకూడని వార్త అయినా సరే భయపడవద్దు. అంటే కలవరపడవద్దు అంటే భయపడవద్దు అని అర్థం. డోంట్ ఫియర్. కలవరపడవాకండి. ఇప్పుడు ఇక్కడ నేను కంటెంట్ చెప్తాను. ఈ 4 సువార్తలు ఉన్నాయి. 4వ సువార్త పేరే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఈ మాట చెప్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మాటలు చెప్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు. అంటే గురువు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్న మాట. ఇది కంటెంట్. సమయం, సందర్భం, ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు, చెప్పడానికి కారణం ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పింది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే, నేను
పోయిన నెలలో చెప్పిన వాక్యానికి దీనికి లింక్ అప్ ఉంటుంది. పోయిన నెలలో నేనేం చెప్పాను? ఆయన వెళ్ళవలసిన గడియ ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి రక్షించబడాలంటే మనిషి కోసం ఆయన రక్తం చిందించి శిలువ వేయబడి మరణించాలి. అంటే తాను మరణించవలసిన సమయం ఆసన్నమైంది. మరణించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది. అదే చెప్తున్నాడు 2వ వచనంలో 14:2లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని ఎడల నేను మీతో చెబుతును, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళా వస్తాను, వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. అంటే నేను వెళ్ళేది ఎందుకంటే మీకోసమే, మీకు స్థలం సిద్ధపరిచి వచ్చి నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఇది సందర్భం. అంటే ఈ పరిస్థితుల్లో నేను వెళ్తా కదా, అప్పుడు మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దాకా యేసు ప్రభు ఉన్నాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, చెవులు లేని వారికి చెవులు ఇచ్చాడు, నోరు లేని వారికి నోరు ఇచ్చాడు. ఇంత గొప్ప ఆయన మన మధ్యలో లేకపోతే, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మేము ఒంటరి వారు అవుతామని మీరు అనుకుంటారు. ఎప్పుడైతే మీరు ఒంటరి వారు అని అనుకుంటారో, యేసు ప్రభు మాతో లేడు అని అనుకుంటారో, అప్పుడు మీరు భయపడే అవకాశం ఉంది, ఆందోళన చెందే అవకాశం ఉంది, మీరు కలవరపడే అవకాశం ఉంది. ఇప్పుడు దాకున్న యేసు ప్రభు మాతో లేడు అని మీరు కలవరపడతారు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మిమ్మల్ని ఎరిగిన వాడిని కాబట్టి చెప్తున్నాను, కలవరపడకుడి, నేను లేను అని కలవరపడకుడి. 17వ వచనం చూడండి, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. 18లో, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను, కొంతకాలమైన తర్వాత లోకం మరి నన్ను చూడదు. నేను వెళ్తాను, కానీ మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను, శాంతికర్తను పంపిస్తాను. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన 14వ అధ్యాయం 17వ వచనంలో, 14వ అధ్యాయం 17 చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పంపబోయే ఆదరణకర్త, రాబోయే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరణకర్త. నేను వెళ్ళకుండా ఆయన రాడు, నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి మీరు కలవరపడాల్సిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నాకు బదులుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు. ఇంకా ఉంది 14వ అధ్యాయం 26వ వచనంలో, 14వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు. మీరు ఎలా బ్రతకాలో బోధిస్తాడు, ఏమి చేయాలో బోధిస్తాడు, ఎలా జీవించాలో బోధిస్తాడు, ఏం మాట్లాడాలో బోధిస్తాడు, ఏం మాట్లాడకూడదో బోధిస్తాడు.
ఒక రకంగా చెప్పాలంటే 1వ కీర్తన జ్ఞాపకం చేసుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక. అంటే మనం ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదు, సమస్తం పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఈరోజున ఈ బైబిల్ స్టడీ ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు కూడా మనకు ఒక మాట బోధిస్తున్నాడు. ఆ బోధ ఏంటంటే కలవరపడకూడే. ఆదివారం సంఘంలో వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మనతో మాట్లాడతాడు. ప్రియులారా, మనతో ఉంటాడు. కంటెంట్ ఏంటంటే, నేను వెళ్తాను, నాకు బదులుగా నా స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆదరణకర్త ఉంటాడు, సత్యస్వరూపి ఆత్మ ఉంటాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు, మీకు బోధిస్తాడు. కాబట్టి మీరు కలవరపడకూడే. మీకు వచ్చిన కలలను బట్టి, మీకు వచ్చిన శ్రమను బట్టి, మీకు వచ్చిన ఆందోళన బట్టి, మీరు చూసే పరిస్థితులను బట్టి, మీరు వినిన వార్తలను బట్టి, అది ఏదైనా సరే కలవరపడకండి. యేసు మీతో ఉన్నాడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి మీరు కలవరపడకండి. ఇది విషయం. కలవరపడకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే, కలవరపడకుండా ఉండాలంటే దానికి హేతువు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కాబట్టి మనము కలవరపడవలసిన అవసరం లేనే లేదు. ఇది ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో కలవరపడకుడి అని చెప్పిన మాట. ఎందుకు కలవరపడకూడదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వస్తాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనకు బోధిస్తాడు. కాబట్టి మనము దేనికి కలవరపడవలసిన అవసరత లేదు. నాకు ఒక చిన్న మ్యూజిక్ క్లాస్ ఉంది. అది 8:30కే స్టార్ట్ అయింది, జూమ్ క్లాసు. అది 9:30 వరకు ఉంటుంది. నేను 9 గంటలకు ముగించి 9 గంటలకు నేను మ్యూజిక్ క్లాసులో కలుసుకుంటాను. చాలా సందేశం ఉంది. ఇది ఒక గంటన్నర చెప్తే కానీ పూర్తవదు. అయినా ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెప్పాలో నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారమే మీకు చెప్తున్నాను. ఒకటి, కలవరం అంటే ఏంటో చెప్పాను, కలవరపడటానికి కారణాలు చెప్పాను. ఎందుకు కలవరపడకూడదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నీవు మనలో ఉంటాడు, మనం నివాసం చేస్తాడు. కాబట్టి మనం కలవరం. ఇది శిష్యులు చెప్తున్న మాట. ఈ రోజున మనం అందరం కూడా యేసు ప్రభు శిష్యులం, యేసు ప్రభు భక్తులం. అమ్మా అయ్యా, ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ వాక్యం గమనిస్తున్న వాళ్ళారా, నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన రోగం, నీకు వచ్చిన శోధన బట్టి నువ్వు బాధపడుతున్నావా, నువ్వు కలవరపడుతున్నావా? కలవరపడవద్దు. చాలా విషయాలు ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం. అది చివరి అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం. అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహ పుట్టనేలా? అంటే యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచి శిష్యులందరూ 33వ వచనం ఉంది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి, వారు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో భయపడతా ఉన్నారు. ఇది బాగా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. వారంతా ఒక ఇంట్లో చేరి తలుపు గడియ పెట్టుకొని భయపడ్డారు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అక్కడ యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో మీకు సమాధానం కలుగును గాక, భయపడకూడి అన్నాడు.
లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా మీకు సమాధానం కలుగును గాక, కలవరపడకుడి అన్నాడు. అక్కడేమో భయపడకుడి అన్నాడు, ఇక్కడేమో కలవరపడకుడి అన్నాడు. అంటే ఈ రెండు కూడా పర్యాయ పదాలే. కలవరపడకుడి అన్నా, భయపడకుడి అన్నా రెండు ఒకటే. ఇంకా చెప్పాలంటే, ఇంకా యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చారు ఆడవాళ్ళు, స్త్రీలు. వారు వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఆ మూలన ఒక దూత తెల్లటి వస్త్రాలు ధరించి కూర్చుంటే వారు భయపడ్డారు, వారు కలవరపడ్డారు. అయ్యో ఎవరైనా యేసు ప్రభు ఏమైపోయాడని కలవరపడ్డారు. మన జీవితాల్లో ప్రియులారా, మన పిల్లల విషయాల్లో, మన విషయాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆ స్త్రీలు వెళ్ళి చూసినప్పుడు సమాధిలో ఆ పరిస్థితి చూసి వారు కలవరపడ్డారు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు మనం ఎట్లా, మన పరిస్థితి ఏంటి, మనకు ఎవరు తోడుగా ఉంటారు, మనకు ఎవరు అండగా ఉంటారు? ఇప్పుడు దాకా యేసు ప్రభు మనతో ఉన్నాడు, యేసు ప్రభు మనకు అండగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన లేడే, చచ్చిపోయాడే అని వారు కలవరపడతా ఉన్నారంటే వారికి వాక్యం అర్థం కాలేదు, వారు వాక్యాన్ని నమ్మలేదు. తర్వాత యేసు ప్రభు కనబడిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత, వారు మేడగదిలో పరిశుద్ధాత్మ అనే అనుభవం పొందుకున్న తర్వాత ఇక వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. వారు యేసు ప్రభు కోసం పనిచేసి యేసు ప్రభు కోసం చనిపోయేంత పని చేశారు. ఇప్పుడు కలవరపడ్డారు, భయపడ్డారు. ఆయన ఎవరో నాకు తెలియదన్నారు. ఆయన శిలువ మోసుకుంటూ పోతే ఎవరు ఆయనతో రాలేదు, ఎవరు ఆయనతో రాలేదు. ఒక అరిమత యేసుకు ఆయన ఎమ్మడి వెళ్ళిపోయాడు. ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. నేను 9కే ముగిస్తాను. నేను జూమ్ క్లాస్కి వెళ్ళాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. నేను చెప్పిన మాట కలవరపడకూడదు. కలవరం అంటే ఏంటో చెప్పాను, కలవరపడటానికి కారణాలు చెప్పాను, ఎందుకు కలవరపడకూడదు అనే విషయాన్ని కూడా చెప్పాను. మేలు పొంది అందరూ కూడా దేనికి భయపడవద్దు, దేనికి కలవరపడవద్దు. యేసు మనతో ఉన్నాడు నమ్మి ముందుకు సాగుదాం. దేవుడి మాట దీవించాక అందరికీ వందనాలు. వందనాలన్నా, మంచి మాటలు అందించారు. దేని గురించి కలవరపడకుడి అన్నమాట. మన జీవితాల్లో కూడా కలవరం ఏమైనా ఉంటే తీసేసుకొని మరి ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కలవరపడకుడి దాని మంచి మాటలు అందించిన రవి అన్నకి సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడి మా గొప్ప దేవ, మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. అయ్యా, శిష్యులతో మీరు పలికిన మాట కలవరపడకుడి అనే మాట మేము చేసుకొని దాన్ని ధ్యానించడానికి మీరు చూపించిన బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. అయ్యా, నిజంగా ప్రభు మీ యొక్క అయ్యా అనేక సార్లు మేము కలవరపడతాం, చింతపడతా ఉంటాం. కానీ అయ్యా, ఈ వాక్యంలో మీరు తెలిసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. కలవరపడుకుని మీ చింత యావత్తు ఆయన మీద ప్రభు. అయ్యా, మీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు శాంతి సమాధానం దయచేసి దేవుడు. అయ్యా, పీస్ బి అంటే మీకు సమాధానం కలుగుతుందా అనే మాటను మీరు మాకు సెలవిస్తున్నాం. అయ్యా, మా హృదయాల్లో, మా జీవితాల్లో శాంతి సమాధానం లేనప్పుడు, కలవరంతో, భయంతో మేము ఉన్నప్పుడు మాకు శాంతి సమాధానం దయచేసిన గొప్ప దేవుడు కనుక స్తోత్రాలు తెలుస్తున్నాం. మాకు సంబంధించిన రవిని నిర్వహించండి, వారికి తీర్చండి. అలాగే గూగుల్ మీట్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ రమేష్ అలాగే బరియా కృష్ణ అరుణ్, తర్వాత బరియా కృష్ణ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాము. సాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. అన్ని విషయాల్లో
మీరే మాకు తోడండి నడిపించి మీ నామంకి మహిమ ఘనత తెచ్చుకోవడమని ప్రభావ మరి చేరేసిన ప్రతి ఒక్కరిని బట్టి వారికి నా కళ్ళ నడిపించి దేవుడు మేము తిరిగి కలుసుకొని పర్యంతం మాకు తోడండి నడిపించమని మా రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ నవరాత్రులు. చంద్రకున్నాం రవణ వందనాలు. బ్రదర్. వందనాలు. మంచి వర్తమానం ఉంది. హ్యాపీ అందరు బాగున్నారా అక్క పిల్లలు? అంతా బాగున్నారు. ఓకే ఓకే. రమేష్ అన్న వందనాలు. అన్న రమేష్ అన్న వందనాలు అన్న మీకు. రమేష్ అన్న వందనాలు అందరికి వందనాలు. ఉన్నారు.